రాజ్యాంగాన్ని అవమానపరచడము, రాజ్యాంగానికి తూట్లు పడవడము, మరీ ముఖ్యంగా ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అగౌరవపరచడము, అవమానపరచడము ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజైతే సాక్షాత్తు పార్లమెంటు సభ్యులు, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానం పార్లమెంటు. ఏ పార్లమెంటు నుంచి అయితే చట్టం రాయబడ్డదో, చట్టం నిర్ణయించబడ్డదో, ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజే ఈ కులాలకు గౌరవం రావాలంటే వీళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళు కూడా చట్టసభలలో ఉంటేనే గౌరవించబడతారని ఆలోచించి 78 సంవత్సరాల క్రితం వారు ఒక అవకాశాన్ని ఇస్తే ఇవాళ మంత్రిలో 78 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాన్ని సింహభాగం పరిపాలించి దానిలో ఒకటే కుటుంబం 40 సంవత్సరాలు పరిపాలించి సాక్షాత్తు గౌరవ పార్లమెంటు సభ్యులు యువకుడు గడ్డం వంశీ గారిని పూర్తిగా అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. మంత్రి నియోజకవర్గ శాసనసభ్యుడు వారి సతీమణి శైలజ గారు, శైలజ రామయ్యర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఆమె స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శైలజ రామయ్యర్ గారు పత్రికా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది. దాదాపు 3 పేపర్లలో మా దగ్గర ఉన్నాయి. 3 పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్ చూస్తే తెలంగాణ దేవాదాయ శాఖ నుంచే అడ్వర్టైజ్మెంట్ ఉంది. తెలంగాణ దేవాదాయ శాఖ అడ్వర్టైజ్మెంట్లో ఎంపీ గారి ఫోటో లేదు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధము. ప్రజాస్వామ్యాన్ని ఇది కూనీ చేసినట్టుగానే నేను భావిస్తున్నా. నాకు పార్టీలతోటి సంబంధం లేదు, నాకు మా దేవుడిచ్చిన రాజ్యాంగంతో సంబంధం. ఈ నియోజకవర్గంలో రాజ్యాంగం ఎప్పటివరకు అయితే తెలియదో, ఈ నియోజకవర్గంలో ఓటు విలువ ఎప్పటికైతే తెలియదో అప్పటి వరకు ఒకే కుటుంబం కబంధ హస్తాలలో మగ్గిపోతున్నటువంటి మా ఎక్కువ శాతంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలకి నిజమైనటువంటి వెలుగులు రావనేది నా ముఖ్య ఉద్దేశం. కనుక ఆయన ఏ పార్టీ నాకు సంబంధం లేదు. మా పార్లమెంటు సభ్యుడు, ఈ భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా వార్డు మెంబర్ కానుండి పార్లమెంటు సభ్యుడి దాకా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే ప్రతి అంశంలో కూడా వాళ్ళ పేర్లు ఉండాలి, వాళ్ళ ఫోటోలు ఉండాలి, వాళ్ళు గౌరవించబడాలి. ఇది మ్యాండేటరీ. ఎవడో నాకు ఇష్టం లేదంటే ఉపేక్షించడానికి ఈ రాజ్యాంగం ఒప్పుకోదు. ఇవాళ నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా, మీరు సంవిధాన్ బచావ్ అని ఈ రాజ్యాంగం బుక్కును పట్టుకొని తిరుగుతూ ఉన్నారు దేశమంతా. నీ రాజ్యాంగం బుక్కు నువ్వు పట్టుకొని చేతులు పట్టుకొని తిరిగే బుక్కు ఇక్కడ కూనీ అయిపోతున్నది. మంత్రి నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గంలో అవమానించబడతా ఉన్నది. మంత్రి ఎమ్మెల్యే మా ప్రజల ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ మా రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. కనుక ఇవాళ రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. ఎందుకు మా పార్లమెంటు సభ్యుడు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి అవమానించబడతా ఉన్నాడో ఇవాళ రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి, ఈ ప్రభుత్వం జవాబు చెప్పాలి. కనుకనే నేను ఇవాళ వారు శిలాఫలకాలలో కూడా వారి పేరు పెడతలేరు, ఇంట్లో కూడా వారి పేరు పెడతలేరు. వాళ్ళు దేవాదాయ శాఖ నుంచి కటౌట్లు కట్టారు, పెద్ద పెద్ద కటౌట్లు. అమ్మవారిని కూడా కాళ్ళ కింద పెట్టుకున్నారు. అమ్మవారిని కదా కాళ్ళ కింద పెట్టుకొని కటౌట్లు పెడితే అందులో కూడా ఆయన ఫోటో లేదు. పాపం వంశీ గారిని అవమానించినట్టుగా నేను భావిస్తలేను. ఇది యావత్ మా సమాజాన్ని అవమానించినట్టుగా, భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టుగా నేను భావించి నేను రాష్ట్రపతి గారికి ఉత్తరం రాస్తున్నా. రాష్ట్రపతి గారికి, లోక్సభ స్పీకర్ గారికి, లోక్సభ సెక్రటరీ గారికి, తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ గారికి, వీళ్ళందరి మీద నేను కంప్లైంట్ ఇచ్చిన, ఎక్నాలెడ్జ్మెంట్ కూడా చూపిస్తున్నా. ఏదో అట్టిగా మీ పేపర్లకు, టీవీలకు ప్రచారానికి కాదు నేను బాధపడేది. ఖచ్చితంగా ఇది యావత్ సమాజానికి అవమానం. ఒక పార్లమెంటు సభ్యుడు అవమానించబడ్డాడంటే ఈ పార్లమెంటు మొత్తానికి అవమానించబడ్డట్టే, పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా అవమానించబడ్డట్టే.
కనుక ఇవాళ ఖచ్చితంగా మొదటి చర్యలు చేపట్టాలి గవర్నమెంటు. భారత ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వాలి. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శైలజ రామయ్యర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ కావాలి. ఆమెను వెంటనే విధుల నుంచి తప్పియాలి. శైలజ రామయ్యర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ కావాలి. ఈ పేపర్ యాడ్ ఇచ్చింది ఆమెనే కనుక, దేవాదాయ శాఖ నుంచి పేపర్ యాడ్ ఇచ్చారు కనుక ఆమె మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ కావాలి. ఇది కాకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంకా నేను పెంచుతా. ఒకవేళ వీళ్ళు ఏది దీని మీద చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి కార్యాలయం దగ్గర ధర్నా కూడా చేస్తా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఢిల్లీ ఏఐసిసి ఆఫీస్ దగ్గర ఇక్కడ అక్కడ ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఎక్కడైతే కూర్చుంటాడో ఆ ఢిల్లీలో ఖచ్చితంగా ధర్నా చేస్తా. రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాదు, యావత్ మా సమాజాన్ని అవమానపరుస్తున్నది కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఎమ్మెల్యే కుటుంబం. ఇది ఆషామాషి విషయం కాదు. తక్షణమే శైలజారామయ్యను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆమెను విధుల నుంచి తప్పించి ఆమెను ఖచ్చితంగా ఆమె మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నేను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా కోరుతున్నా. లెటర్ రాసిన చర్యలు ఒకవేళ కాకపోతే ఎంతకైనా కూడా నేను వెళ్తాను. ఎందుకంటే మంత్రి ఎమ్మెల్యే నాలాంటి వాడిని ఎమ్మెల్యే అయితే కూడా నన్ను ఎమ్మెల్యే ఇప్పటివరకు చూడ్డా ఆయన. నేను వాని పేరు కూడా తీసుకోను, వాడు వేస్ట్ వెల్లో అని మాట్లాడుతూ ఉంటాడు. నేను పేరు కూడా ఆయనను ఉచ్చరించను, ఆ పేరునే వాడను నేను అని అవమానపరుస్తూ ఉంటాడు. ఓకే, మాకేం బాధ లేదు, మేము మామూలు కుటుంబాల నుంచి వచ్చినాం. మా పేరు మీరు ఉచ్చరించకపోయినా ఉచ్చరించినా మా రాజ్యాంగం ప్రకారంగా మాకు ఇవ్వాలి. కాకపోతే రేపు ఏ అవకాశం వచ్చినా నాకు రాకపోయినా నా సమాజానికి వస్తుందని నేను ఆశిస్తూ ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. నాతోటే సరిపోకుండా ఇవాళ ఒక గౌరవ ఎంపీ, వాళ్ళది కూడా రాజకీయ కుటుంబమే. నీలాగా అయ్య చచ్చిపోతే రాలే ఆయన కూడా తండ్రి ఉండగానే వాళ్ళ ఒక యువకుడిగా రాజకీయాల్లోకి వస్తే మనం గౌరవించాలి. యువకుల్ని గౌరవించకుండా అవమానపరచడము, రాజ్యాంగాన్ని తూట్లు వెళ్ళడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి ఒక అవమానం అనే విషయాన్ని గుర్తించాలని నేను డిమాండ్ చేస్తూ, రాహుల్ గాంధీ స్పందించకపోతే, కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే ఇంకే వేదికల అవకాశం ఉంటే ఆ వేదికల ద్వారా కూడా డిమాండ్ పెడతా ఉంటా. అవసరం అంటే ఏఐసిసి కార్యాలయం దగ్గర నా ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఉపేక్షించేది లేదు. ఒకసారి ఉపేక్షిస్తే ఇదే విధంగా అవమానపరుస్తూ ఉంటారు. ఒక పార్లమెంట్ సభ్యుడు అగౌరవపడితే ఈ పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా అగౌరవపడినట్టు విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఈ విషయాన్ని మీరందరూ కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా సమాజం ఇది సీరియస్గా తీసుకోవాలి. దీన్ని వట్టిగానే ఆషామాషి వదిలిపెట్టద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అందుకే నిన్ననే మేము అనౌన్స్ చేసినాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మంత్రిలో కార్యాచరణ కూడా ప్రారంభించినాం. ప్రజాస్వామ్య ఉద్యమాన్ని కూడా తీసుకువెళ్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా రక్షించబడలేదు. ఒక కుటుంబం కబంధ హస్తాలలో ఇవాళ గమ్మతేమనిపిస్తుంది అంటే కొంతమంది ఎస్సీలే వాళ్ళ ఆ వంశాన్ని తింటా ఉన్నారు. ఇట్లా ఏళ్ళు వీళ్ళు చూపించుకుంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చూసిన ఇట్లా అంటా ఉన్నారు. ఎస్సీలతోటే తిట్టిపిస్తూ ఉన్నాడు. ఇవాళ మంత్రి ఎమ్మెల్యే ఎస్సీలతోటే తిట్టిపిస్తూ ఉన్నాడు. మళ్ళీ వంశీని జరిగిన తప్పును సరిదిద్దుకుంటా, జరిగిన తప్పును దీనికి క్షమాపణ చెప్తా అని చెప్పకుండా మళ్ళీ ఎస్సీలతోటే తిట్టిపిస్తూ ఉన్నాడు. ఇది చాలా ఇది నిజంగా ఇది అట్టిగా తీసుకోవద్దు. ఇది కడుపు రక్తం ఉడికిపోతూ ఉన్నది. నిజంగా చేసిందే తప్పు, మళ్ళీ ఆ తప్పు మీద ఎస్సీలతో తిప్పిస్తూ ఉన్నాడు వంశీని. లేదా సోషల్ మీడియాలో ఇట్లా అంటూ ఉన్నారు వాళ్ళు ఎస్సీలంతా కూర్చొని. ఇదేం పద్ధతి? ఇదెంత అవమానం. చేసింది తప్పని క్షమాపణ చెప్పాల్సినటువంటి నాయకుడు పైపెచ్చు మళ్ళీ వాళ్ళతో ఎస్సీలతో తిప్పిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆటలు సాగనివ్వం. మంత్రి ఎమ్మెల్యే ఆటలు, మంత్రిని భార్య ఎమ్మెల్యే భార్య ఐఏఎస్ ఆఫీసర్, ఆమె భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగాలను చేరింది. కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తా అని, విధులు నిర్వహిస్తా అని ఆమె ఆ విషయాన్ని కూడా మంటగలిపింది. శైలజారామయ్య ఉద్యోగస్తురాలు కూడా పనిచేస్తలేదు, ఆయన భార్యనే పనిచేస్తూ ఉన్నది. దానికి ఈ పేపర్ యాడే సాక్ష్యం. ఇంకొక వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు.
దేవాదాయ శాఖ ఎండోమెంట్ అధికారి ఎవరు అంటే శైలజ రామయ్య. ఆమె హెడ్ పాస్, ఆమె మీదనే కేసు కావాలి వాళ్ళు. కనుక ఇది అందరూ కూడా గమనించాలి, సీరియస్ తీసుకోవాలని కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.